అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్య ఏంటో మరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసేస్తున్నాడు. బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఆ క్రికెటర్ ఉన్నాడు కదా, ఈ ముస్తఫిజుర్ రెహమాన్ అని 2026 నుంచి IPL తీసేస్తుంది. అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది, అతన్ని తీసేయాలి, వాళ్ళు మనకి ఎందుకు పని లేకపోతే హిందువుల మీద దాడులు చేస్తున్నటువంటి అలాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని భారతదేశం నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉండడంతో ఇప్పుడు BCCI ఇక్కడ నుండి తీసే ప్రయత్నాలు చేస్తుంది ఈ షారుఖ్ ఖాన్ కి చెందినటువంటి ఆ టీం నుంచి. దీని గురించి ఇప్పుడు అసదుద్దీన్ మాట్లాడుతూ మరి ఒక క్రికెటర్ ని ఇక్కడ మనం ఉంచట్లేదు కదా, బంగ్లాదేశ్ కి చెందిన వాడిని, మరి షేక్ హసీనా అని ఎందుకు ఉంచుతున్నారు, షేక్ హసీనాని కూడా పంపించేయొచ్చు కదా అని అడుగుతున్నాడు. మంచి పాయింటే కదా, లాజిక్ గా మాట్లాడాడు. మరి అలాంటప్పుడు మనం బంగ్లాదేశీనే మనం ఒకరిని ఉంచుకోలేనప్పుడు 8 కోట్ల మంది ఈ రోహింగ్యాలను ఎలా ఉంచుకుంటాం మనం? ఈ 8 కోట్ల మంది రోహింగ్యాలు కూడా పంపించేయాలి కదా. ఆ రోహింగ్యాలు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని కూడా పంపించేయాలి కదా. హిందువుల్ని ముస్లింల జనాభాతో సమానంగా చేస్తానన్నాడు, అంటే 70-80 కోట్ల మందిని చంపేస్తానన్నాడు కదా. కాబట్టి అసదుద్దీన్ని పంపించేయాలి. అంటే ఇక్కడే ఉగ్రవాదం అంతా కూడా ఉంది. ఇప్పుడు షేక్ హసీనాని పంపించేయాలంటున్నాడు. మీరు ఫస్ట్ వెళ్ళిపోవాలి కదా, షేక్ హసీనాని పంపించేస్తాం. ఆ షేక్ హసీనాతో పాటు నీతో పాటు 8 కోట్ల రోహింగ్యాలను కూడా పంపించేస్తాం. ఓకేనా? మరి UCC అమలైతే నువ్వు భరించలేవు, ఒక NRC అమలైతే భరించలేవు, మదర్సాలు వద్దు ఉగ్రవాదం పెరిగిపోతుందంటే భరించలేవు, కానీ షేక్ హసీనాని మాత్రం పంపించేయాలి. ఈ ముస్తఫిజుర్ రెహమాన్ ఇది మాత్రం నీకు ప్రేమ పెరిగిపోతుంది. ఇవన్నీ ఫేక్ మాటలు. ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మీరు తీసుకురండి దమ్ముంటే, మరి అక్కడ అమెరికా అధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు పక్కనే ఉన్న పాకిస్తాన్ లో ఉన్నటువంటి 26/11 ఉగ్రవాదులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు మోదీ? ఇవన్నీ కూడా ఫేక్. నిజంగా అలా తీసుకొస్తే భరించలేరు వీళ్ళు. షేక్ హసీనాని ఈ రోజు బంగ్లాదేశ్ పంపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అంటే అది భారతదేశానికి మరొక దెబ్బ. అంటే భారతదేశం ఏదో ఒక విధంగా కృంగిపోవాలి. షేక్ హసీనా ఈ రోజు అధికారంలో ఉంటే హిందువుల పరిస్థితి అలా ఉండదు కదా. హిందువులకి కొంతవరకు రక్షణ ఉందంటే అది షేక్ హసీనా హయాంలోనే. ఆవిడికి తెలుసు భారతదేశం యొక్క విలువ, భారతదేశం యొక్క పవరు, భారతదేశం యొక్క మంచితనం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి హయాంలోనే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చింది భారతదేశం సహాయంతో. ఈ రోజు మిమ్మల్ని అందరినీ పంపించే పరిస్థితి రావాలి, ఆ రోజులు దగ్గర పడాలి, అప్పుడు అందరినీ పంపించేస్తాం, అప్పుడు షేక్ హసీనాని కూడా పంపించేస్తాం.